బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని లహరి వంశీ ఇంటర్నేషనల్ హోటల్స్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. లహరి హోటల్లో 122 కిలోల కుళ్ళిన మాంసాన్ని అధికారులు గుర్తించారు. వంశీ హోటల్లో 24,000 విలువ చేసే హానికరమైన రంగులతో కూడిన మాంసపు ఉత్పత్తులు సీజ్ చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. దీంతో ఈ రెండు హోటళ్లకు ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు. రైట్. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని లహరి వంశీ ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఇక లహరి హోటల్లో 122 కిలోల కుళ్ళిన మాంసాన్ని గుర్తించారు. వంశీ హోటల్లో 24,000 విలువ చేసే హానికరమైన రంగులతో కూడిన మాంసపు ఉత్పత్తులు సీజ్ చేశారు. దీంతో రెండు హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నిజామాబాద్ నుంచి నవీన్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఇటు తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు హోటళ్లపై దాడులు నిర్వహించారు. అయితే నిన్న ఈ రోజు నిర్వహించిన దాడులు ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో ప్రధానమైన స్టార్ హోటల్గా పిలువబడే 2 ప్రధాన హోటళ్లపై కూడా దాడులు నిర్వహించాక అక్కడ పూర్తిగా నాణ్యత లేని ఫుడ్ ను వాడుతున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో నిన్న ఈ రోజు జరిగిన దాడిలో నిజామాబాద్ పట్టణంలోని లారీ హోటల్ అలాగే వంశీ ఇంటర్నేషనల్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటు లారీ హోటల్లో 30,000 విలువ చేసి 122 కిలోల మాంసకృతులను కూడా ఫ్రిడ్జ్ లో నిర్వహించినట్లు కూడా గుర్తించారు. అది కూడా ఒక పాలిథిన్ కవర్ లో పెట్టారని చెప్పి కూడా అధికారులు గుర్తించారు. దాంతో పాటు కెమికల్ విషపూరితమైనటువంటి పదార్థాలను కెమికల్ని కూడా వాడుతున్నారని చెప్పి కూడా, అలాగే ఇప్పుడు మసాలాల దినుసులు కూడా నాణ్యత లేని మసాలా దినుసులు వాడుతున్నారని చెప్పి కూడా అధికారులు గుర్తించారు. ఇలా నాణ్యత లేని ఫుడ్ ను వాడటం వల్ల గుర్తించినటువంటి అధికారులు హోటల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో పాటు ఏదైతే మాంసకృతులు ఉన్నాయో వాటిని కూడా పూర్తిగా అక్కడ ధ్వంసం చేసి అలాగే వాటికి నోటీసులు కూడా అందించడం జరిగింది. దాంతో పాటు వంశీ ఇంటర్నేషనల్ హోటల్ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించగా 24,000 విలువ చేసే మాంసాహారం హానికరమైన రంగులతో కూడినటువంటి మాంసంను కూడా ఫ్రిడ్జ్ లో ఉన్నట్లు కూడా గుర్తించారు. దాంతో పాటు కాలం తిన్నటువంటి మసాలా దినుసులను మసాలా దినుసులను కూడా గుర్తించారు. దాంతో పాటు కొన్ని కెమికల్లను కూడా గుర్తించినట్లుగా అధికారులు తెలిపారు. దీంతో పాటు ఇటు గంజిలో కూడా అక్కడ ఉన్నటువంటి మిర్చి కంపౌండ్ లో పలు షాపులపై కూడా దాడులు నిర్వహించినటువంటి అధికారులు అక్కడ నాణ్యత లేనటువంటి మసాలా దినుసులను కూడా గుర్తించారు. కొన్ని షాంపూలను కూడా తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. అయితే వాటికి కూడా నోటీసులు ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే నాణ్యత లేనటువంటి మసాలా దినుసులు అక్కడ విక్రయిస్తున్నారని చెప్పి కనుక్కున్నటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు వాళ్ళకు కూడా నోటీసులు అందించారు. దీంతో పాటు ప్రధానంగా ఇటు ఢిల్లీ వాళ్ళ స్వీటు పై కూడా దాడులు గురించిన అధికారులు అక్కడ పూర్తిగా అక్కడ వాతావరణం కూడా పరిశుభ్రంగా లేదు, పోతే వెళ్తూ లేని పరిస్థితి, ఆ వాతావరణం కూడా అపరిశుభ్రంగా ఉందని చెప్పి కూడా గుర్తించిన అధికారులు వారికి నోటీసులు అందించారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లాలో నిన్న ఈ రోజు జరిగిన దాడిలో ప్రధానంగా
స్టార్ హోటల్ గా పిలువబడినటువంటి పలు హోటళ్లపై కూడా కేవలం నాణ్యత పండించలేదు, కాలం హానికరమైన కెమికల్స్ వాడి ఏదో ప్రజల ఆరోగ్యాలను కూడా చెలగమాడుతున్నారని చెప్పి కూడా అధికారులు గురించారు. వీటిపై ఖచ్చితంగా మరోసారి ఇలాంటి రిపోర్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా తగు చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా అధికారులు చెప్పినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఏవైతే ఈ 2 స్టార్ హోటళ్లు అలాగే మిర్చి కౌంటర్లో పలు దుకాణాలు, దాంతో పాటు డెలివరీ సీట్లలో కూడా నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తుంది రాజశేఖర్. రైట్ నవీన్, అయితే ఒకటి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నటువంటి ఇలాంటి హోటల్స్పై నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో అక్కడ వారిపై ఫైన్ పడే అవకాశం ఏమైనా కనిపిస్తుందా, వివరణ ఇచ్చే అవకాశం ఉందా, లేకపోతే సీజ్ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ప్రధానంగా నోటీసులో ఏం పేర్కొన్నారు, ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా మనకి? ప్రధానంగా మొదటిసారిగా వీళ్లకు ఇక్కడ హానికరమైన పదార్థాలు వాడుతున్న వాళ్ళు కూలిపోయిన మాంసకృతులను కూడా రిఫ్రిజిరేటర్లో ఉంచుతున్నారని గుర్తించిన అధికారులు వారికి ప్రస్తుతానికి నోటీసులు ఇచ్చారు. ఏదైతే మాంసాలు ఉన్నాయో వాటిని కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. మరోసారి మాత్రం ఖచ్చితంగా ఇలాంటి దొరికితే మాత్రం సీజ్ చేస్తామని చెప్పి కూడా అధికారులు చెప్పినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోసారి మాత్రం ఖచ్చితంగా ఇలాంటి ప్రభుత్వం అయితే మాత్రం ఖచ్చితంగా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది చెప్పవచ్చు రాజశేఖర్. రైట్, అంటే ఈ 2 హోటల్స్ పైన కాకుండా మిగతా హోటల్స్ పై ఏమైనా ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించినటువంటి పరిస్థితి ఉన్నది, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమైనా మీడియా ముఖంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు మనకి తెలిపినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? అంటే ఇప్పటికి కూడా మీడియా కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే సీక్రెట్ గానే ఎవరికి తెలియకుండానే పలు హోటళ్లపై, స్టార్ హోటళ్లపై కూడా దాడులు నిర్వహించిన అధికారులు వారికి కూడా నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది. అక్కడ పూర్తిగా కుళ్ళిపోయిన పదార్థాలను కూడా వాడుతున్నట్లు, అలాగే హానికరమైన కెమికల్స్, దాంతోపాటు మసాలా దినుసులు కూడా, కాలం చెల్లిన మసాలా దినుసులు వాడుతున్నట్లు గుర్తించారు. ప్రస్తుతానికైతే ఇంకా దాడులు కూడా కొనసాగుతాయని చెప్పి ఎలాంటి సమాచారం ఉన్నా సరే తమకు ఇవ్వాలని చెప్పి దాడులు నిర్వహిస్తామని చెప్పి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే మీడియా ముఖంగా కూడా ఇంతవరకు ఇన్ని హోటల్పై దాడులు నిర్వహించని చెప్పి ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్పని పరిస్థితి ఉంది. కేవలం ఎప్పుడు ఇక్కడికి వెళ్తారో కూడా వారికి ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే అధికారులు హోటళ్లపై దాడులు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది చెప్పవచ్చు రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్.